కోసమో పవన్ కళ్యాణ్ అధికారం కోసం కాదు, తెలుగుదేశం జనసేన కోసం కాదు, తెలుగు జాతి కోసం, 5 కోట్ల జనాభా కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్రం మొత్తమే ఆలోచించాలి. ఇక్కడే అమరావతి రైతులే కాదు, అమరావతిలో ఒక వర్గం కాదు, ఒక కులం కాదు, ఒక గ్రామం కాదు, అన్ని వర్గాల కోసం, అన్ని వర్గాల భవిష్యత్తు కోసం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే సంక్రాంతి నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఒక సంకల్పం చేయాలి. ఈరోజు తెలుగు జాతి అన్ని విధాల ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు తెలంగాణ, హైదరాబాద్ ఉంది. ఆ రోజు వేసిన ఫౌండేషన్ ఎన్ని రోజులు, 25 ఏళ్లు 30 ఏళ్లే. ఈరోజు హైదరాబాద్ మీరు చూస్తే ఎక్కడికో వెళ్లే పరిస్థితి వచ్చింది. దేశంలోనే ఎక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం, తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా తయారైందంటే దానికి కారణం హైదరాబాద్. దాంట్లో సైబరాబాద్ తీసుకొచ్చాం, నాలెడ్జ్ ఎకానమీ పోయాం. మీ ఊర్లో మీరు చూడండి, ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు, ఐటీ చదువుకున్న వాళ్ళు, వ్యాపారం చేసేవాళ్లు ప్రపంచం మొత్తం రాణించారు. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం రాణించలేకపోయాం. కాబట్టి మా ఇద్దరు ఆలోచన కూడా ఒకటే, తెలుగువారు ప్రపంచమంతా కూడా నెంబర్ 1 గా ఉండాలనేది మా ఆకాంక్ష. 2047కి ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగు జాతి నెంబర్ 1 గా చేయడం మా ధ్యేయం, మా ఆశయం. ఇది జరుగుతుంది. అదే సమయంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మా ఇద్దరిపైనే కాదు, తెలుగుదేశం జనసేన కార్యకర్తలపైనే కాదు, ప్రతి ఒక్కరిపైన ఉంది. ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ కూడా మారాల. ఇంకా కూడా మారకపోతే మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, అపీల్ చేస్తున్నా, గట్టిగా కూడా చెప్తున్నా. నేను కూడా 14 ఏళ్లు మిమ్మల్ని చూశా. మీరెప్పుడు కూడా దుర్మార్గుడి చేతుల్లో బలైపోయారని, అప్రతిష్ట పాలు తెచ్చుకున్నారు. ఈ రోజైనా సంక్రాంతి సంకల్పం చేయండి. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సంక్రాంతి సంకల్పం చేయాల్సింది మా పోలీసు వాళ్ళు చేయాల. మీ పిల్లల కోసం మీరు ఆలోచించుకోండి. మారండి. మారకపోతే ప్రజాస్వామ్యం మిమ్మల్ని కూడా మారుస్తుంది, ప్రజలే మిమ్మల్ని మారుస్తారు, మిమ్మల్ని వదిలిపెట్టరు. అలాంటి చెడ్డ పేరు తెచ్చుకోవద్దని మాత్రం పోలీసులు కూడా కోరుకుంటూ, మరొక్కసారి అందరినీ కోరేది, ఈ 3 రోజుల్లో తెలుగు జాతి మొత్తం సంకల్పం చేయాలి. రాతి యుగం పోవాలి, స్వర్ణ యుగం రావాలి. దీనికోసం మనందరం కూడా ఎక్కడికక్కడ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు పండగేమో భోగి, పాలకుడేమో మానసిక రోగి. ఈ మానసిక రోగిని వదిలించుకోవడం మనందరి బాధ్యత. మీరు 5 ఏళ్లు నిర్ణయాలు చూడండి, మామూలు వ్యక్తులు ఎవ్వరూ చేయరు ఒక మానసిక రోగి అయితే తప్ప. ఆ రోగం ఏంటో మీకే తెలుసు, నేను చెప్పక్కర్లేదు. తెలుసా మీకు అందరికీ? యువత అందరికీ అర్థమైందా లేదు ఇప్పటికైనా? కాబట్టి ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఈ పోలీసులు ఆ మానసిక